పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. జ్ఞానవైభవం వేదవాङ्मयं లసతి యత్ర భవభయాపహారి మునిభిరార్జితం. కీర్తిరార్జితా యస్య ప్రణయనాత్ వ్యాసభాస కాళిదాస బాణముఖ్య కవిభిః. పఠత సంస్కృతం స్థానమూర్జితం యస్య మన్వతే వాగ్విచింతకా హి వాక్షు యస్య వీక్ష్య మధురత. యద్వినా జనా నైవ జానతే భారతీయ సంస్కృతిం సనాతనాభిదాంబరాం. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. జయతు సంస్కృతం సంస్కృతిస్తథా సంస్కృతస్య సంస్కృతేశ్చ ప్రణయనాచ్చ మనుకులం. జయతు సంస్కృతం జయతు మనుకులం జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం. జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. గృహే గృహే చ పునరపి గృహే గృహే చ పునరపి. ద్వితీయమపి గాయామః. దృఢసంకల్పేన త్రీణి ద్వే ఏకం. కృత్వా నవదృఢసంకల్పం వితరంతో నవసందేశం ఘటయామో నవసంఘటనం రచయామో నవమితిహాసం. కృత్వా నవదృఢసంకల్పం నవమన్వంతరశిల్పినః రాష్ట్రసమున్నతికాంక్షిణః త్యాగధనాః కార్యైకరతాః కృతినిపుణామయమవిషన్నాః. కృత్వా నవదృఢసంకల్పం వితరంతో నవసందేశం ఘటయామో నవసంఘటనం రచయామో నవమితిహాసం. కృత్వా నవదృఢసంకల్పం భేదభావనాం నిరాశయంతః దీనదరిద్రాన్ సముద్ధరంతః దుఃఖవితప్తాన్ సమాశ్వసంతః కృతనికల్పాన్ సదా స్మరంతః. కృత్వా నవదృఢసంకల్పం వితరంతో నవసందేశం ఘటయామో నవసంఘటనం రచయామో నవమితిహాసం. కృత్వా నవదృఢసంకల్పం ప్రగతిపథాన్నహి విచలేమ పరంపరాం సంరక్షేమ
సమోత్సాహినో నిరుద్వేగినో నిత్య నిరంతర గతిశీలాః కృత్వా నవదృఢ సంకల్పం వితరంతో నవ సందేశం ఘటయామో నవ సంఘటనం రచయామో నవమితిహాసం కృత్వా నవదృఢ సంకల్పం. స్లైడ్స్. అద్య కః వాసరః? స్థిరవాసరः. బృహస్పతివాసరः. కః సమయः? సార్ధద్వివాదనం జాతం. పాదోన సార్ధద్వివాదనం అభవత్. అధునా పాదోన త్రివాదనం. అస్తు. ఫోర్త్ పీపీటీ. భరత్, ఫోర్త్ పీపీటీ. సర్వే పత్రం నాకొకటి. ఒక పేపర్. ఆ పేపర్ చూడండి చక్కగా. ఈ యొక్క పేపర్ మన దగ్గర ఉంటే 10,000 వాక్యాలను మనం రాయొచ్చు, చదవచ్చు. 10,000 సంస్కృత వాక్యాలు మనం రాయొచ్చు లేదా చెప్పచ్చు. 10,000. మనకి సంస్కృతంలో విశేషంగా ద్వివచనం కూడా ఉంటుంది. మనకు తెలుగులో ఏకవచనము బహువచనము అని చదువుకుంటాం, కానీ సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంటుంది. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ మనకి క్లియర్గా వర్తమానము, భవిష్యత్తు, ప్రార్థన, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అన్నీ కనపడతాయి. మొదటి బాక్స్ చూడండి, బాలకః గచ్చతి, అది వర్తమాన కాలం. బాలకః గమిష్యతి, అది భవిష్యత్ కాలం, అది వాళ్ళు చెప్పుకుంటాం. బాలకః గచ్చతు, వెళ్ళు. అలాగే కింద మనకి బహువచనంలో కూడా బాలకాః గచ్చంతి, బాలకాః గమిష్యంతి, బాలకాః గచ్చంతు. అలా మనకి అంటే ఒకే దాంట్లో. అలాగే సహ గచ్చతి, ఏషః గచ్చతి, కః గచ్చతి, భవాన్ గచ్చతు. ఇలా పదాలను కలుపుకుంటూ మనము వాక్యాలను నిర్మించవచ్చు. అహం కింద చూస్తే మనకి మూడవది అహం గచ్చామి, అహం గమిష్యామి, ఫ్యూచర్ అన్నమాట, గమిష్యామి. ఇలా మనము ప్రతిదీ కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు. అలాగే కింద భూతకాలంలో కూడా మనం చూడొచ్చు. బాలకః గతవాన్, వెళ్ళిపోయాడు. బాలిక గతవతి, వెళ్ళిపోయింది. అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి కదా. అలాగే వాహనాని గతాని, వాహనములు వెళ్ళిపోయాయి, గతాని, అది నపుంసకలింగం. ఈ పేపర్ని ఒకసారి తిప్పండి ఇటు. పైన మీరు చూస్తే మీకు వర్తమానము, భవిష్యత్తు, ప్రార్థన, భూతము, భూతకాలము, త్వ ప్రత్యయం అంటారు. తుమన్ ప్రత్యయం, చాలా ప్రత్యయాలు ఉంటాయి. 2 ప్రత్యయాలు ఎక్కువగా వాడచ్చు అన్నమాట.
చూస్తే గచ్చతి వర్తమానం, గమిష్యతి భవిష్యత్, గచ్చతు వెళ్ళు ప్రార్థన, గతవాన్ వెళ్ళిపోయాడు, గత్వా అది వాళ్ళు చెప్పుకుంటాం, గత్వా అనేది ఎప్పుడు వస్తుందో, గంతుం వెళ్ళటానికి. ఇలా మనకి ఇవన్నీ కూడా క్రియాపదాలు కనపడతాయి మనకి. గచ్చతి, పఠతి, పతతి, క్రీడతి, వదతి, పిబతి, లిఖతి, నయతి, పశ్యతి, పృచ్ఛతి, భవతి, మిలతి, త్యజతి, ఖాదతి, జానాతి, కరోతి, శృణోతి, దదాతి, ప్రేషయతి, ప్రక్షాళయతి, ఉత్తిష్టతి, ఉపవిశతి, స్థాపయతి, స్మరతి. మనకి కొంచెం అలవాటైతే ఈ పేపర్ పట్టుకుని 10,000 వాక్యాలు రాయొచ్చు అని అన్నారు. కింద చూడండి. ప్రథమ పృష్టస్య కోష్టాకానం క్రియాపదానాంచ ఆధారేణ 10,000 వాక్యాన్ని రచయంతు. అక్కడ మనకి చెప్పారు 10,000 వాక్యాన్ని రచయంతు. ఇక్కడ మీరు సంస్కృతం చదవటం కూడా మనకి ఇక్కడ వస్తుంది. ప్రథమ పృష్టస్య కోష్టకానాం క్రియాపదానాంచ, అంటే ఇవన్నీ క్రియాపదాలు, క్రియాపదానాంచ ఆధారేణ 10,000 వాక్యాన్ని రచయంతు, రచించండి. మనకి కొంచెం ఇంట్రెస్ట్గా కూర్చుంటే మనం ఈ పేపర్ని పట్టుకుని చాలా సంస్కృతంలో మాట్లాడచ్చు, రాయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత క్లాసులు అయిపోయినా ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నా, ఎలా రాయాలని అర్థం కాకపోయినా మనం విడిగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా. కాంటాక్ట్ నెంబర్ తీసుకునో లేదా ఒక గ్రూప్ పెట్టుకునో మనము మళ్ళీ చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఏవ క్షీరం ఏవ పిబతి, సముద్రే ఏవ నివసతి ఇతి శ్రీకృష్ణః ఇతి బౌద్ధః. అహం అస్మి వైద్యః అస్మి శిక్షకः అస్మి. యది తర్హి, యది అతివృష్టి భవతి తర్హి సర్వనాశః భవతి. యది తర్హి అర్థమైంది కదా ఇదంతా. యది అంటే తర్హి అంటే యథా గురుః తథా శిష్యః, యథా తథా. అర్థమైందా ఇది? యథా మాతా పుత్రికా, యథా వృక్షః ఫలం. ఫలం అనకూడదు, ఫ అనకూడదు, ఫలం. సార్ధపంచవాదనతః పర్యంతం, తః పర్యంతం. అద్య ఆరభ్య, ఇది కూడా చెప్పుకున్నాం. అద్య ఆరభ్య ప్రతిదినం ధ్యానం కరోమి. అద్య ఆరభ్య ప్రతిదినం సంస్కృతం పఠామి. రామః ఆంజనేయస్య కృతే అంగుళీయకం దదాతి. కస్య కృతే?
ఆంజనేయస్య కృతే. రామః ఆంజనేయః పుల్లింగః. ఆంజనేయస్య కృతే అంగుళీయకం దదాతి. కర్ణః బ్రాహ్మణస్య కృతే కవచం దదాతి. రమేశः గోపాలస్య కృతే, శిక్షకస్య కృతే, వైద్యస్య కృతే, సురేషస్య కృతే. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆంజనేయః సీతాయాః కృతే. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఆంజనేయస్య కృతే, ఇక్కడ సీతాయాః కృతే కిం అంగుళీయకం దదాతి. కిం దదాతి? కస్మై దదాతి? ఆంజనేయస్య కృతే. కా దదాతి? కః దదాతి? ఆంజనేయ దదాతి. కస్మై దదాతి? సీతాయాః కృతే. కిం దదాతి? అవగతం? పితా పుత్ర్యాః కృతే, పుత్ర్యాః కృతే ఉపాయనం దదాతి. పుత్ర్యాః కృతే ఉపాయనం దదాతి. పునః సీతాయాः శిక్షికాయాः వైద్యాయాः. రమేశः దదాతి, అహం దదామి. సేమ్. భూతకాలः. వ్యాసः మహాభారతం లిఖితవాన్. కదా లిఖితవాన్? కదా లిఖితవాన్? పూర్వం 5,000 వర్షాత్ ప్రాగేవ లిఖితవాన్. వ్యాసः మహాభారతం 5,000 వర్షాత్ ప్రాగేవ లిఖితవాన్. లిఖితవాన్. అహం భోజనం కృతవాన్, ఖాదితవాన్, పీతవాన్. అవగతం? పీతవాన్. అస్తు. కృష్ణः నవనీతం ఖాదితవాన్. కః ఖాదితవాన్? కః ఖాదితవాన్? కిం ఖాదితవాన్? నవనీతం కృష్ణः ఖాదితవాన్. రామः అరణ్యం గతవాన్. అరణ్యం గతవాన్. సహ చాయం పీతవాన్. ఇక్కడ చూడండి, మీరు పేపర్ వెనక్కి తిప్పితే భూతకాలం అని ఉంది చూడండి. గతవాన్, పఠితవాన్, పతితవాన్, క్రీడితవాన్. అలా ఇక్కడ పీతవాన్, ఖాదితవాన్, లిఖితవాన్ అలా వస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు. పఠతి, పఠితవాన్. ఖాదతి, ఖాదితవాన్. అహం ఇతః పూర్వం కాజా, కాకినాడ కాజా ఖాదితవాన్. ఖాదితవాన్ వా సర్వే? ఆం ఖాదితవాన్ అహం. క్రీడతి, క్రీడితవాన్. పతతి, పతితవాన్. పిబతి, పీతవాన్. పరహ్యః, హ్యః హ్యః అహం ఫలరసం పీతవాన్. కిం ఫలరసం పీతవాన్? పరహ్యః శర్బత్ పీతవాన్. పరహ్యః ఏవ ఖలు? పరహ్యః పీతవాన్. నయతి, నీతవాన్. మమ యానం అహం గత మాసే నీతవాన్. యానం నీతవాన్. కుత్ర? బెంగళూరు నీతవాన్. నా బండి బెంగళూరు తీసుకెళ్ళిపోయాను.
नीतवान्, पिबति पीतवान्, लिखति लिखितवान्। किं किं लिखितवान्? संस्कृतं लिखितवान् वा? ओ सर्वं संस्कृतमेव वा? वेङ्कटः वदतु, भवान् किं किं लिखितवान्? अहं गतवर्षे 7th क्लास् परीक्षा लिखितवान्। लिखितवान् वा? 7th क्लास् एव वा? 9th क्लास् अस्तु। लिखितवान्। गच्छति गतवान्, सः गच्छति, सः गतवान्। मिलति मिलितवान्, मिलति मिलितवान्। अहं नरेन्द्र मोदी मिलितवान्, गतमासे नरेन्द्र मोदीन् मिलितवान्। सर्वे न जानन्ति खलु, तर्हि वदामि एव, लिखितवान् मिलितवान्। हसति हसितवान्। ह्यः रविचन्द्र महोदयस्य कक्षायाम् अहं हसितवान्, उच्चैः हसितवान्। हसति हसितवान्। ददाति दत्तवान्। वाक्यं वदन्ति वा कोऽपि? ददाति दत्तवान्। परह्यः मीनाक्षीं दत्तवती अस्तु, दत्तवती अस्तु 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 పుల్లింగం ఇవన్నీ. అలాగే మనకి పృచ్ఛతి పృష్ఠవాన్, త్యజతి త్యక్తవాన్, త్యక్తవాన్. అహం కాశీనగరే ఆమ్రఫలం త్యక్తవాన్. ఆమ్రఫలం ఏవం వదామి, అహం న త్యక్తవాన్, ప్రతిదినం ఖాదామి ఏవ. ఆమ్రం వినా భోజనం నాస్తి ఏవ. పృచ్ఛతి పృష్ఠవాన్. పృచ్ఛతి ఇత్యుక్తే క్వశ్చన్, అడగటం. పృచ్ఛతి పృష్టవాన్. త్యజతి త్యక్తవాన్. స్మరతి ఉపవిశతి ఉపవిష్టవాన్. ह्यः अहं सम्यक् उपविष्टवान् किन्तु अद्य न. ह्यः सम्यक् उपविष्टवान्. उत्तिष्ठति उत्थितवान्. उत्तिष्ठति उत्थितवान्. ఇవన్నీ కూడా భూతకాలం. అంటే ఏంటి భూతకాలం అంటే? సూర్య, భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. హ్యః సమ్యక్ శ్రుతవాన్ అద్య న శృణోతి. భూతకాలః. యువతి పుస్తకం పఠితవతి. బాలకः పఠితవాన్. యువతి పఠితవతి. युवकः पुस्तकं पठितवान्. युवकः पुस्तकं पठितवान्. युवती पुस्तकं पठितवती. అర్థమవుతుందా? బాలికా నిద్రాం కృతవతి. బాలకः నిద్రాం కృతవాన్. బాలికా నిద్రాం కృతవతి. కృతవాన్ కృతవతి. పఠితవాన్ పఠితవతి. త్యక్తవాన్ త్యక్తవతి. ఖాదితవాన్ ఖాదితవతి. నీతవాన్ నీతవతి.
సా దేవాలయం గతవతి. సహ దేవాలయం గతవాన్. సా దేవాలయం గతవతి. సా హ్యః నృత్యం కృతవతి. సా హ్యః నృత్యం కృతవతి. కా అమృత హ్యః నృత్యం కృతవతి. కా కృతవతి. కా కిం కదా హ్యః. ఏషా క్షీరం పీతవతి. క్షీరం పీతవతి. బాలకా పఠతి పఠితవతి. వదతు. ఖాదతి ఖాదితవతి. క్రీడతి పతతి పతితవతి. నయతి నీతవతి. భోः ఉచ్చైః వక్తవ్యం. పశ్యంతి వా? కనిపిస్తుందా? పిబతి పీతవతి. సా పీతవతి. లిఖతి గచ్చతి మిలతి హసతి దదాతి పృచ్ఛతి త్యజతి స్మరతి స్మృతవతి. హ్యస్తన సంస్కృత విషయం. హ్యస్తన సంస్కృత విషయం స్మృతవతి. నిన్నటి సంస్కృత విషయం గుర్తుపెట్టుకుంది. కరోతి శృణోతి జానాతి జ్ఞాతవతి. జానాతి సా సమ్యక్ జ్ఞాతవతి. కిం జ్ఞాతవతి? సా భగవద్గీత సమ్యక్ జ్ఞాతవతి. పశ్యతి దృష్టవతి. పశ్యతి దృష్టవతి. కృష్ణ గతమాసే అస్తు గతవర్షే నూతన చలనచిత్రం దృష్టవతి. నూతన చలనచిత్రం దృష్టవతి. శ్రీరామः గతమాసే హిట్ 3 దృష్టవాన్. హిట్ 3 చలనచిత్రం దృష్టవాన్. దృష్టవాన్ దృష్టవతి. పృచ్ఛతి పృష్టవతి. ఉపవిశతి ఉపవిష్టవతి. ఉత్తిష్టతి ఉత్థితవతి. ఉత్థితవాన్ ఉత్థితవతి. స్త్రీలింగము పుల్లింగము. ఏకః బాలకः. ఏకా బాలికా. ఏకం పుష్పం. ఏకః ఏకా ఏకం. ఏకః ఏకః బాలకः ఏకా బాలికా ఏకం పుష్పం. ఏకః వృక్షः ఏకా స్థాళికా ఏకం ఫలం. కానీ మన సంస్కృతంలో పురుషుడా స్త్రీయా లేదా నాన్ లివింగ్ బీయింగా అని మనము లింగభేదం చేయం. ఆ శబ్దముకున్నటువంటి లింగభేదం వల్ల ద్వారా దానికి లింగాన్ని ఇస్తాం. ఉదాహరణకి ఇప్పుడు స్థాళిక అనేది స్త్రీలింగ శబ్దం. స్థాళిక అనేది స్త్రీలింగ శబ్దం. అది వస్తువైనా
శబ్దము స్త్రీలింగ శబ్దం కాబట్టి ఏకా స్థాళిక అంటారు. కొంచెం అభ్యాసం వల్ల నేర్చుకోవాలి. అది తక్కువని ఏం తెలియదు. శబ్దం అనేది ఎలా పుట్టుతుంది, ఒక శబ్దం ఎలా అనేది మనం కొంచెం వ్యాకరణంలోకి వెళ్తే తెలుస్తుంది. డైరెక్ట్గా అలా ఏం తెలియదు. ఏకం ఫలం. జస్ట్ మీకు ఒక అవగాహన ఎలా ఉంటుంది అని. రేపొద్దున స్థాళిక అన్నారు, అది ఏకం స్థాళికం అనాలి కదా అని మనకు డౌట్ రావచ్చు. అందుకే స్థాళిక అనేటటువంటి శబ్దం స్త్రీలింగ శబ్దం కాబట్టి ఏకా స్థాళిక అని అనాలి. బాలకద్వయం, బాలికాద్వయం, బాలికాద్వయం, పుష్పద్వయం, వృక్షద్వయం, స్థాళికాద్వయం, ఫళద్వయం. అంటే దీర్ఘాన్ని బట్టి ఆ దీర్ఘం అలాగే ఉంటుంది. పుష్పం కదా, పుష్పద్వయం అయిపోతుంది. ఫళం ఫళద్వయం అయిపోతుంది. త్రయః బాలకాః, తిస్రః బాలికాః. అంటే ఈ దీంట్లో కూడా మళ్ళీ భేదం ఏర్పడుతూ ఉంటుంది. త్రీణి పుష్పాణి, అక్కడ మనం త్రయః పుష్పాణి అనకూడదు, తిస్రః పుష్పాణి అని కూడా అనకూడదు. త్రీణి పుష్పాణి అని అనాలి. అంటే మనం ఐడియా కోసం చెప్తున్నాను, కంగారు పడకండి. త్రయః వృక్షః పుల్లింగం, తిస్రః స్థాళికాః స్త్రీలింగం, త్రీణి ఫళాని. చత్వారః బాలకాః, చతస్రః బాలికాః, చత్వారి పుష్పాణి. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. దాని ద్వారా ఈ నంబర్ పలికే విధానం కూడా మారిపోతుంది. ఇక్కడ చత్వారః వృక్షాః, చతస్రః స్థాళికాః, చత్వారి ఫళాని. అలా మనము అన్నిటికీ చూసుకోవాలన్నమాట. సరే, ఇది పీపీటీ చేయడానికి టైం సరిపోక ఇలా చూపిస్తున్నాను. ఏషః అశ్వః, అశ్వః అశ్వః కాబట్టి ఏషః అశ్వః. ఏషః అశ్వః, ఏతే అశ్వాః. ఇదివరకు చెప్పుకున్నాం. ఏషః ఏతే కదా, సా తే, సా సహ తే కదా. ఏషః అశ్వః, ఏతౌ అశ్వౌ, ఏతౌ అశ్వౌ అంటే అశ్వః అశ్వౌ అశ్వాః. ఒక అశ్వము, రెండు అశ్వాలు. మనం మామూలుగా తెలుగు రెండు అశ్వాలు అంటాం, కానీ సంస్కృతంలో వివచనం కూడా ఉంటుంది. అంటే రెండు, ఇద్దరు గురించి కూడా సపరేట్గా వచన భేదం ఉంటుంది. అది సంస్కృతంలో. అశ్వౌ అనేస్తే సరిపోతుంది. మనం చాలామంది ఇంటర్లో సంస్కృతం చదువుతూ ఉంటాం. రామః రామౌ రామాః అనేస్తాం. రామౌ అంటే ఇద్దరు రాములు, రామాః అంటే చాలామంది రాములు. అలాగే మొన్న ఒక శ్లోకం చదువుకున్నాం, కొంచెం చూసి చదువుకున్నాం. అశ్వః ఏషః అశ్వః, ఏతౌ అశ్వౌ, ఏతే అశ్వాః. గ్రామః గ్రామౌ గ్రామాః. సర్పః సర్పౌ సర్పాః. శూరః శూరౌ శూరాః. కౌరవః ఒక కౌరవుడు, కౌరవౌ ఇద్దరు కౌరవులు, కౌరవాః ఇంకా 100 మంది అనుకోవచ్చు, అంటే ఇద్దరు కన్నా ఎక్కువ. పాండవః పాండవౌ పాండవాః. అలా పుల్లింగము, మళ్ళీ స్త్రీలింగము, మళ్ళీ నపుంసకలింగము, మళ్ళీ ఏకవచనము, ద్వివచనము, బహువచనాలు విభజించబడతాయి. ఇలా మనకి ఎంతో రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నిన్న మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం.
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ. మహాబలహ అల్లా, ఎందుకు అక్కడ ఇద్దరున్నారు. మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ. ఎందుకు ఎవరు పట్టుకున్నారు అలా? ఇద్దరు పట్టుకున్నారు. ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామ లక్ష్మణు. ఆ ఇద్దరికి కూడా, ఆ ఇద్దరు మమ్మల్ని రక్షించుగాక కదా. అందుకే రామలక్ష్మణౌ అన్నారు. అలాగే మహాబలౌ అన్నారు. మహాబలహ అల్లా లో ద్వివచనం కూడా అలా ఉపయోగిస్తారన్నమాట. పాండవ, అహం పాండవ ఒకడే. వయం పాండవా చెప్పుకున్నాం. అంటే వయం, అహం వయం కదా. అహం బాలక, వయం బాలకాహ అని చెప్పుకున్నాం. అర్థమవుతుందా? ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉందా? అహం బాలక, వయం బాలకాహ, అహం వైద్య, వయం వైద్యా అనుకున్నాం. ఇక్కడ ద్వివచనం అన్నమాట. అహం పాండవ, ఆవాం పాండవౌ అని అనాలి. మేమిద్దరము పాండవులం, మేమిద్దరము పాండురాజుని యొక్క కుమారులము అని మనం మేమిద్దరము అనాలి. కాకపోతే సంస్కృతంలో ఆవాం పాండవౌ అంటే ఓహో ఇద్దరు పాండవులు అని అర్థమైపోతుంది. వయం పాండవాహ, మేమందరము కూడా పాండవులము, అలా వాక్యం నిర్మిస్తారన్నమాట. త్వం కుంభకార, త్వం అనే పదం ఇప్పుడు దాకా మనం వాడలేదు. నీవు అనేదానికి త్వం అని వాడతారు. త్వం కుంభకార, కుంభ అంటే పాట్ని తయారు చేసేవాడు కుంభకార. త్వం కుంభకార యూవాం కుంభకారౌ యూయం కుంభకారాః. త్వం యూవాం యూయం అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ప్రయోగం చేయడం చాలా కష్టమే వెంటనే. కాకపోతే ఇలా ఉంటాయని తెలుసుకోవడానికి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. భవాన్ ఇది చెప్పుకున్నాం. భవాన్ భవంతః, భవాన్ భవంతః, భవంతః సర్వే ఆగచ్చంతు అని చెప్పుకున్నాం కదా. భవంతః సర్వే అనుగాయంతు అన్నాం కదా. అలాగే భవాన్ భవంతః ఇద్దరుంటే భవంతౌ, భవాన్ యోద్ధా, భవంతౌ యోద్ధారౌ, మీ ఇద్దరూ కూడా యుద్ధం చేసేవాళ్ళు. భవంతః యోద్ధారః స్త్రీలింగంలో ఇక్కడ. భవతీ గోపికా, భవతీ గోపిక, భవతీ భవత్యః, ఇది కూడా మనం భవత్యః చెప్పుకోలేదు. భవతీ భవత్యః, భవతీ గోపిక, భవత్యౌ గోపికే అని వస్తుంది. భవత్యః గోపికాః. ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే స్త్రీలింగ శబ్దము ఫస్ట్ ఉంటుంది. సారీ, ద్వివచనము కూడా ప్రతి దాంట్లో కూడా ప్రయోగం చేసుకుంటారనమాట సంస్కృతంలో. సో అందుకే మనకి ఏకవచనము, ద్వివచనము, బహువచనము మూడు కూడా వాడకంలో ఉంటుంది. ఇంకంతకన్నా కన్ఫ్యూజ్ చేయను. చక్కగా ఒక కథ చెప్పుకుందాం. సీరియస్ అయిపోయారు, మొహాలన్నీ సీరియస్ అయిపోయాయి ఒక్కసారిగా. సరే, ఇక్కడ ఒక కథ సింపుల్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకే అర్థమవుతుంది. ఎన్లాడ్ చేయండి. ఎవరైనా వచ్చి చెప్పగలరా, లేదంటే కలిసి చెప్పుకుందామా? కలిసి చెప్పు. మిలిత్వా వదామః పఠామః పశ్యామః శృణ్మః. అస్తు. అహాహ ప్రాతఃకాలః, అహాహ ప్రాతఃకాలః, మధురః కాలః, మనోహర సమయః. అర్థమైపోతుంది కదా. ఆకాశః నిర్మలః అస్తి, సూర్యః ఉదేతి, సర్వత్ర
ప్రకాశ ఏవ ప్రకాశ, సర్వత్రా ప్రకాశ ఏవ ప్రకాశ. తెలుగులో కూడా ఇలాగ అంటాంగా, వెలుగే వెలుగు. అంధకార కుత్ర, అంధకార కుత్ర, అంధకార దూరం గచ్చతి. కహ ప్రసన్న నాస్తి, కహ ప్రసన్న నాస్తి, ఎవరు లేరు ప్రసన్నంగా, అర్థమవుతుంది కదా. కహ ప్రసన్న నాస్తి, సర్వే ప్రసన్నా సంతి, సర్వే ప్రసన్నా సంతి, సర్వే సంతి. పక్షిణ ప్రసన్నా, పక్షిణ ప్రసన్నా, ప్రసన్న కాదు, ఎందుకు పక్షిణ, పక్షులు ప్రసన్నా. పశవ ప్రసన్నా, జనా అపి ప్రసన్నా సంతి, ఎందుకు జనా కాబట్టి సంతి. ప్రసన్నా పక్షిణ తత్ర తత్ర విహరతి, విహరంతి, పక్షిణ విహరంతి. ఏమంటున్నారు అక్కడ, ప్రసన్నమైనటువంటి పక్షులు తత్ర తత్ర అక్కడక్కడ ఆనందంగా విహరంతి. తే సర్వత్ర భ్రమంతి, కుత్ర సర్వత్ర, పక్షిణ సర్వత్ర భ్రమంతి. అర్థం కాకపోతే చేతులు ఎత్తచ్చు. ఇప్పుడు దాకా చదివిందంతా అర్థమైపోయిందా? సంస్కృతం మనం చదివేసుకుంటున్నాం, నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ప్రసన్నా జనా అపి తత్ర తత్ర భ్రమంతి, ప్రసన్నమైనటువంటి మీలాంటి మంచి మనుషులందరూ కూడా ఆనందంగా తిరుగుతూ ఉన్నారు. కేచన జనా వ్యాయామం కుర్వంతి, జనా వ్యాయామం కుర్వంతి. కేచన దుగ్ధశాళాం గచ్చంతి, దుగ్ధశాళం అంటే మిల్క్ హౌస్. కేచన మందిరం గచ్చంతి, కొంతమంది. కేచన మందిరం, మందిరం న పశ్యంతివా కృష్ణ, న పశ్యంతివా. కేచన మందిరం గచ్చంతి. అన్యే కేచన, అన్యే అంటే మిగతా కొంతమంది. శీఘ్రం స్నానం కుర్వంతి, కిం కుర్వంతి, స్నానం కుర్వంతి. కథం కుర్వంతి, కథం కుర్వంతి, కిం కుర్వంతి, కే కుర్వంతి, అన్యే జనాః, కే అన్యే జనాః శీఘ్రం స్నానం కుర్వంతి. కిమర్థం, కే, ఇంకేం చెప్పుకున్నాం క్వశ్చన్ ఇక్కడ, కిం స్నానం కుర్వంతి, అల్పాహారం ఖాదంతి, కార్యాలయం, బాలకాః అపి ప్రసన్నాః సంతి. మీలాగే అందరూ కూడా ప్రసన్నంగా శ్రద్ధగా కూర్చున్నారంట. బాలకాః అపి ప్రసన్నాః సంతి, ప్రసన్నంగా. కేచన క్రీడంతి, కేచన అంటే ఏంటి, కొంతమంది క్రీడంతి. కేచన విద్యాలయార్థం సంజీభవంతి, రెడీ అవుతున్నారు. విద్యాలయార్థం, ఇది కూడా చెప్పుకున్నాం, విద్యాలయార్థం సంజీభవంతి, సజ్జీభవంతి. అల్పాహారం ఖాదంతి, విద్యాలయం గచ్చంతి. వాయు శనైః శనైః వహతి. శని అంటే స్లో కదా, శనైశ్చర ఇది శని, శని అని చెప్పారా జ్యోతిషం క్లాస్లో. శనైః శనైః చరతి ఇది శనైశ్చర. కాబట్టి ఇక్కడ శని, శనైః అంటే మెల్లిగా. వాయు శనైః శనైః వహతి, వీస్తోంది. వాతావరణం సుగంధితం భవతి. కథం భవతి,
సుగంధితం. కిం వాత. సర్వత్ర ప్రసన్నత ఏవ ప్రసన్నత. సర్వత్ర ప్రసన్నత ఏవ ప్రసన్నత. న శృణ్వంతి బాలకాః. శ్రీమన్నారాయణः కిం కరోతి భవాన్ తత్ర? అత్ర ఆగచ్చతు. శ్రద్ధా నాస్తి. సుఖదా ఏషా ప్రభాత వేళ. సుఖదా ఏషా ప్రభాత వేళ. ప్రభాత వేళ అన్నారు కాబట్టి ఏషా అని వచ్చిందన్నమాట. సుఖదా ఏషా ప్రభాత వేళ. మనోరమా ఏషా ప్రభాత వేళ. మనోరమా ఏషా ప్రభాత వేళ. ఈ ఉదయము చాలా మనోహరమైనది, మనోరమైనది. సరళ సంస్కృతం. ఇదంతా సరళంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చదివిందంతా అర్థమైందా? మధ్యలో ఏమైనా పదాలు అర్థం కాలేదా? 90% అర్థమైపోయిందిగా. ఆ 10% ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా. సో ఇలా మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటే కొత్త పదాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అస్తు. అగ్రే సరామః. అగ్రే సరామః. నెక్స్ట్ పీపీటీ. అస్తు. యథా తథా చెప్పుకున్నాం. ఇప్పుడు యదా తదా. యథా తథా అయిపోయింది. ఇప్పుడు యదా తదా. అధునా యదా తదా. భవాన్ మమ నగరం ఆగచ్చతి. భవాన్ మమ నగరం ఆగచ్చతి. భవాన్ మమ గృహం ఆగచ్చతు. భవాన్ మమ గృహం ఆగచ్చతు. యదా భవాన్ మమ నగరం ఆగచ్చతి తదా భవాన్ మమ గృహం ఆగచ్చతు. యదా భవాన్ నగరం ఆగచ్చతి తదా మమ గృహమపి మమ గృహం ఆగచ్చతు. అంటే ఒకవేళ ఎప్పుడైతే వయం కాశ్మీరం గతవంతః. వయం కుత్ర? కాశ్మీరం గతవంతః. తత్ర బహు శైత్యం ఆసీత్. ఇదంతా కూడా భూతకాలం, పాస్ట్ టెన్స్. గతవంతః గతవాన్. గతవాన్ బహువచనంలో గతవంతః. వయం కాశ్మీరం గతవంతః. వెళ్ళిపోయాం, వెళ్ళాం. తత్ర అంటే అక్కడ. బహు శైత్యం ఆసీత్. అస్తి అనుకున్నాం. అస్తి అంటే ప్రజెంట్. ఆసీత్ ఉంది. యదా వయం కాశ్మీరం గతవంతః. కదా యదా వయం కాశ్మీరం గతవంతః తదా తత్ర బహు శైత్యం ఆసీత్. మనం ఎప్పుడు వెళ్ళామో అప్పుడు కాశ్మీర్లో ఎండ. యదా వయం కాశ్మీరం గతవంతః తదా తత్ర బహు శైత్యం ఆసీత్. మామూలుగా మనం అస్తి అంటాం, ఇక్కడ భూతకాలం కాబట్టి ఆసీత్ అని అంటారు. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సినవి ఈ రెండు, యదా తదా.
నిన్న మనం ఏం చెప్పుకున్నాం? యథా తథా, ఎలా అయితే. ఇప్పుడు ఎప్పుడు, ఎప్పుడైతే. అహం బాలక ఆసం, అహం బాలక ఆసం, నేను పిల్లోళ్ళ ఉన్నాను. అహం సంస్కృతం పఠితవాన్, యదా అహం బాలక ఆసం, ఎప్పుడైతే నేను బాలకుల్లా ఉన్నానో, తదా సంస్కృతం పఠితవాన్. ఇక్కడ ఏంటి? భూతకాలంలో పఠితవాన్. యదా అహం బాలక ఆసం తదా అహం సంస్కృతం పఠితవాన్. యదా అహం బాలికా ఆసం తదా అహం సంస్కృతం పఠితవతి. పఠితవాన్. యదా తదా. ఇంకా బాగా రోజు మనం చెప్పుకునే ఒక శ్లోకం కనపడుతుంది ఇప్పుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అప్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏమన్నారు అక్కడ భగవానుడు శ్రీకృష్ణుడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. చూడండి, ఇక్కడ మన సంస్కృతమే, శ్లోకమే ఇది. ఒక శ్లోకాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ధర్మస్య అంటే ధర్మానికి కదా, గ్లాని భవతి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుంది అంటే కష్టము ఏర్పడుతుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం అనేది ఏదైతే ఉందో అది ఉత్థానం. అభ్యుత్థానం అంటే అధర్మం పెరిగిపోతే, ఎప్పుడైతే ధర్మానికి నష్టం వస్తుందో, కష్టం వస్తుందో, అధర్మమేమో పెరిగిపోతూ ఉంటుందో, అప్పుడు ఏం చెప్పారు? తదా యదా తదా ఆత్మానం సృజామ్యహం. తదా అహం అంటే కృష్ణ ఆత్మానం సృజామ్యహం. ఇప్పుడు నేను మళ్ళీ అవతరిస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి తదా ఆత్మానం సృజామ్యహం. ఇక్కడ యదా ధర్మస్య గ్లానిర్భవతి, యదా అభ్యుత్థానమధర్మస్య, ఆ రెండు యదాలకి సరిపోతాయి. యదా ధర్మస్య గ్లానిర్భవతి యదా అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. శ్లోకాన్ని మనం ఎంత సింపుల్గా అర్థం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. ఇలా ఇప్పుడు మనం రోజు చదువుకునేటటువంటి శ్లోకాలని మనం ప్రాక్టీస్ అంటే ముందు అర్థం చేసుకోవడం మొదలు పెడితే 80% మనకు అర్థమైపోతుంది ఇప్పుడున్నటువంటి సంస్కృత జ్ఞానంతో. ఇవాళ నుంచి మనము రోజు మన ప్రార్థనా శ్లోకాలు అయితేనేమి, నిత్యం మనం చదువుకునేటటువంటి రకరకాల స్తోత్రాలు అయితేనేమి, అది చదువుకుంటున్నప్పుడు మనం ఒకసారి మన బుద్ధిని అక్కడ పెట్టి, అక్కడ ఏం చెప్తున్నారు, ఏం రాశారు, ఇక్కడ ఏముంది, ఏం చెప్పదలుచుకుంటున్నారు అని మనం ప్రయత్నం చేస్తే ఇంకా మనం దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు కదా. లేదంటే మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం. ఎవరు చెప్తారు దీనికి మీనింగ్? మొన్న మనం హస్తే పత్రం అస్తి అన్నాం. హస్తే పత్రం, పర్ణం అస్తి, పత్రం అస్తి అనుకున్నాం. గురవే సర్వలోకానాం గురవే నిధయే సర్వవిద్యానాం. సర్వవిద్యలకు నిధి ఎవరు చెప్తారు తర్వాత. గురవే సర్వలోకానాం, అన్ని లోకాలకు
గురవే. నిధయే సర్వ విద్యానం భిషజే భవరోగిణం. భవరోగాలు రోజు మనం చెప్పుకుంటున్నాం భవరోగాల గురించి కూడా కదా. ఏంటవి? జలుబు, దగ్గు, అవేనా? అవేనా? అదేంటి తెలీదా భవరోగాలంటే? మనలో పుడుతూ ఉంటాయి కదా బోళ్ళు, అరిషడ్వర్గాలు అంటే. ఇవేంటి బాబు కొత్తగా ఉంది, ఏంటి అరిషడ్వర్గాలు? అరి అంటే 6th హౌస్ గురించి చెప్పుకున్నాం మనం నిన్న హౌసెస్లో. అరి అనేది 6th హౌస్కి సంబంధించింది. అరి అంటే శత్రువులు కదా. షట్ అంటే 6. 6 శత్రువులు ఉంటాయి మనలో. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం. ఇలాంటివన్నిటికీ కూడా ఆయనే భిషక్. భిషక్ అంటే వైద్యుడు. భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. చెప్పారుగా మాస్టర్ గారు, నమః నమః. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యదా తదా, అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడెప్పుడైతే అప్పుడప్పుడు, ఎప్పుడైతే అప్పుడు. అర్థమవుతుందా? శ్రీరామ యదా శ్రీరామ సమ్యక్ శృణోతి తదా సమాధానం దాస్యతి. సత్యం. యదా తదా ఏమైనా చెప్పగలుగుతారా? స్వీయం వాక్యం వదంతు. యదా తదా. యదా అహం భాగ్యనగరం గతవాన్ గమిష్యామి గచ్చామి తర్హి, ఏదో ఒకటి. యదా అహం భాగ్యనగరం గచ్చామి తదా అహం ఏంటది? నెక్లెస్ రోడ్ ప్రతి గచ్చామి. ఏంటి స్టార్ట్ చేయండి? యదా ఎప్పుడైతే వర్షమో అప్పుడైతే జలమా? యదా తదా వాక్యం. యదా రాజా యథా రాజా తథా ప్రజ. ఎప్పుడైతే రాజు కాదుగా, ఎలా అయితే రాజు అలాగే ప్రజ. యదా తదా. కృష్ణ ఉత్తిష్టతు. సమ్యక్ శృణ్వంతు యదా తదా. ఉత్తమం. యదా అహం విశాఖపట్టణం ఆగచ్చామి తదా అవశ్యం ప్రార్థనా మందిరం ప్రతి ఆగచ్చామి. అవశ్యం గురుం నమామి. అవశ్యం బీచ్ ప్రతి గచ్చామి. యదా అహం విశాఖపట్నం ఆగచ్చామి తదా అవశ్యం సింహాచలం గచ్చామి. ఉత్తమం, బహు ఉత్తమం. ఉపవిశతు. వాక్యం. శ్రీమన్నారాయణ ఉత్తిష్ట. నా గచ్చామి. దూషయతి. యదా అహం శిబిరం ప్రతి నాగచ్చామి తదా ప్రణవ్ అగ్రజః దూషయతి మాం దూషయతి. ఉత్తమం ఉత్తమం. రాధ ఉత్తిష్ట.
గృహం భాగ్యనగరే అవస్తి ఖలు. అస్తు. యదా అహం భాగ్యనగరం గచ్చామి తదా గృహం ప్రతి అపి గచ్చామి. అర్థమైంది? వెన్ చెప్పారు కదా అక్కడ. యదాహం గృహం గచ్చామి తదా అవశ్యం క్రీడామి. బాలః దండః తాడయతి. దండేన తాడయతి. దండేన తాడయతి. కథం తాడయతి? దండేన తాడయతి. బాలః చషకః చషకేన పిబతి. చషకః చషకేన పిబతి. దండః దండేన తాడయతి. కృష్ణ సత్యం. కథం తాడయతి? దండేన తాడయతి. చషకేన పిబతి. స హస్తేన భోజనం కరోతి. స హస్తేన భోజనం కరోతి. స కథం హస్తేన భోజనం కరోతి. బాలిక కందుకేన క్రీడతి. కందుకం కందుకేన. కందుకః కందుకేన. హస్తః హస్తేన. చషకః చషకేన. దండః దండముతో. శిక్షకః దండేన తాడయతి. తాడయామి వా? అయిపోహో ఎందుకు రా టచ్ కూర్చో. దండేన తాడయతి. లఘు బాలకః చమశః చమశేన ఖాదతి. కథం ఖాదతి? చమసేన. సుధాఖండః శిక్షకः లిఖతి. ఉత్తమం. కథం లిఖతి? శ్రీమన్నారాయణः దండేన క్రీడతి. కథం క్రీడతి? దండేన క్రీడతి. ధూప్ స్టిక్. అస్తు. వాక్యం వదతు. వాక్యం. వాక్యం వదతు. బాలకః పిబతి. చషకః చషకేన. హస్తః హస్తేన దదాతి. ఎలా? హస్తం. దంతకూర్చః దంతకూర్చేన దంతధావనం కరోతి. దంతకూర్చः నాస్తి చేత్ హస్తేనేవ కరోతి. ఎందుకు అలా మాట్లాడతారు? పశ్యతు అత్ర. ఫేణకం. ఫేణకేన. ఫేణకం అంటే సబ్బు. ఫేణకం ఫేణకేన స్నానం కరోతి. వాహనం కందుకః త్రం ఉపనేత్రేణ. హస్తః హస్తేన తాడయతి. హస్తేన తాడయతి. హస్తేన
వాదయతి. కండూయతి. కండూయతి. మార్జయతి. మార్జయతి. చూపిస్తా. దర్శయతి. స్వీకరోతి. కరోతి. ఇక్కడ హస్త హస్తేన. సహ ఛురికయా కర్తయతి. ఛురికా ఛురికయా. హస్త హస్తేన. ఛురిక ఛురికయా. తేడా. యువకః ద్విచక్రికయా. ద్విచక్రికా ద్విచక్రికయా గచ్చతి. పత్రికా పత్రికయా నైకాం నౌకాం కరోతి. పత్రికయా నౌకాం కరోతి. బాలిక నాసికా నాసికయా జిఘ్రాతి. జిఘ్రాతి. ద్విచక్రికా ద్విచక్రికయా మాపికయా. అలా స్త్రీలింగ శబ్దాలన్నిటికీ యా. స్థాళికాయ మాలాయ. ఇక్కడ కూపీ కూప్యా జలం పిబతి. అంకన్యా చిత్రం లిఖతి. అంకని అంకన్యా. ద్రోణి ద్రోణ్యాం జలం నయతి. ద్రోణ్యా జలం నయతి. లేఖని లేఖన్యా లిఖతి. కర్తరి కర్తర్యా. దర్వి దర్వ్యా. అంగుళి అంగుళ్యా. దూరవాణి దూర్వాణ్యా. మార్జని మార్జన్యా. సమ్మార్జని సమ్మార్జన్యా. అహం హస్తేన లిఖామి. అలా వాక్యాలు రాసుకోవచ్చు. సుధాఖండేన లిఖామి. కొత్త చూద్దాం. లక్ష్మణః రామః రామేణ సహ గచ్చతి. లక్ష్మణః రామేణ సహ గచ్చతి అంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణః రామేణ సహ గచ్చతి. పిత పితా పుత్రేణ సహ క్రీడతి. కః పుత్రేణ సహ క్రీడతి? పితా. పితా పుత్రేణ సహ క్రీడతి. స సఖ్యా అంటే ఫ్రెండ్. సఖ్యా సహ సంభాషణం కరోతి. సఖ్యా సహ సంభాషణం కరోతి. సహ భగిన్యా సహ పశ్యతి. చలనచిత్రం భగిన్యా సహ పశ్యతి. సహ. రాజేశः మనీషేణ సహ పఠతి. ప్రకాశేన సహ లిఖతి. అనుజేన సహ నృత్యతి. పుత్ర్యా సహ క్రీడతి. జనన్యా సహ భగిన్యా సహ ఖాదతి. సహ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సహ అయిపోయింది. ఇప్పుడు వినా. మీనః జలేన వినా న జీవతి. జలేన వినా న జీవతి. జలేన వినా న జీవతి. వాహనం తైలేన వినా న చలతి. మాత పుత్రేణ వినా భోజనం న కరోతి. సత్యం.
సత్యం. కింటు వయం ఏం కుర్మః. మాతా పుత్రేణ వినా న భోజనం కరోతి. మానవః వృక్షేణ వినా న జీవతి. మానవః వృక్షేణ వినా న జీవతి. ఇతోపి మానవః వాయుః వినా న జీవతి. మానవః జలం వినా న జీవతి. వినా బాలకః కః సర్వే సర్వే వయం సర్వే దేవం వినా న జీవతి. ఫ్యూచర్ టెన్స్ ఒకసారి జస్ట్ టచ్ చేస్తాను అంతే. పఠతి పఠిష్యతి. బాలకః భాగవతం పఠిష్యతి. శ్రీమన్నారాయణः భాగవతం పఠిష్యతి. రామः రామాయణం పఠిష్యతి. రామः రామాయణం పఠిష్యతి. చదువుతాడు. ఫ్యూచర్ చదువుతాడు. ఖాదతి ఖాదిష్యతి. సాయంకాలే వయం పూరి అహం ఖాదిష్యామి వయం ఖాదిష్యామః అంటే బహువచనం వదిలేయండి. పూరీ ఖాదిష్యతి ఏషః. క్రీడతి క్రీడిష్యతి. అలా అన్నీ ఫ్యూచర్. నయతి నేష్యతి. పిబతి పాస్యతి. అధునా వయం పంచవాదనే ఛాయం అహం పాస్యామి వయం పాస్యామః. లిఖతి లేఖిష్యతి. లిఖతి లేఖిష్యతి. అహం ఏకవర్షానంతరం సంస్కృతం దోషం వినా లేఖిష్యామి. ఏకవర్షానంతరం దోషః వినా లేఖిష్యామి. తప్పులు లేకుండా రాస్తాను. ఫ్యూచర్లో వస్తారా. గచ్చతి గమిష్యతి. అహం గమిష్యామి సహ గమిష్యతి. ఎలా ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్. ఇంకొకటి చెప్పుకున్నాం. బాలికా శాళాం గచ్చతి. పాఠశాలాం గచ్చతి అనంతరం పఠతి. ఇక్కడ మనం ఈ పేపర్లో త్వా అనేది ఒకటి ఉంది. అక్కడ త్వా అంటే ఇదే. బాలిక శాళాం గత్వా పఠతి. వెళ్ళి చదువుతుంది. శాళాం గత్వా పఠతి. అనంతరం బదులు వెళ్ళాక కదా చదువుతారు. వెళ్ళి చదువుతుంది. వెళ్ళకుండా చదవరు కదా. బాలిక శాళాం గచ్చతి. బాలిక పాఠశాలకి వెళ్తుంది. అనంతరం పఠతి తర్వాత చదువుతుంది. కలిపినప్పుడు బాలిక శాళాం గత్వా పఠతి. వెళ్ళి చదువుతుంది. యువకః భోజనం కరోతి అనంతరం నిద్రాం కరోతి. యువకః భోజనం కృత్వా నిద్రాం కరోతి. భోజనం చేసి లేదా చేసిన తర్వాత. చేసిన తర్వాత అన్న ఒకటే కదా. చేసి నిద్రపోతాడు. మామూలుగా చేసిన తర్వాత నిద్రపోతాడు అనకుండా చేసి నిద్రపోతాడంటే అదే కదా. యువకః భోజనం కృత్వా నిద్రాం కరోతి. బాలకః క్రీడిత్వా జలం పిబతి. ఇక్కడ అన్నీ కూడా మనకి
ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ చూడండి, గత్వా, పఠిత్వా, పతిత్వా, క్రీడిత్వా, ఉక్త్వా, ఇవన్నీ చూసుకుని మనం వాక్యాలు రచించుకోవచ్చు. సా పఠతి అనంతరం లిఖతి. చెప్పండి, సా పఠతి అనంతరం లిఖతి. సా పఠిత్వా లిఖతి. పఠిత్వా లిఖతి. ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా. మనకి ఇది గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. ఈ కథ ఒకసారి చెప్దాం ఇది కూడా చెప్పుకుందాం అనుకున్నాం. సరే, టైం అయిపోయింది. సావధానతయా ఏతాం కథాం పఠత సీతాయాః అన్వేషణార్థం ఆంజనేయః సముద్రలంఘనం కృత్వా, చూసావా, కృత్వా పఠిత్వా లాగా, కృత్వా లంకాం ఆగతవాన్. తత్ర సర్వేషు భవనేషు సీతాయాః అన్వేషణం కృతవాన్, అన్వేషించేశాడు. పరంతు సీతాం న దృష్టవాన్. తదా నిరాశతయా సహ ఏవం చింతయతి, ఇలా ఆలోచించాడు. ఏవం చింతయతి, యది అహం సీతాం అదృష్ట్వా ఏవ కిష్కింధాం గమిష్యామి, ఫ్యూచర్ వెళ్ళిపోతే గమిష్యామి, తర్హి కః పురుషార్థః సాధితః భవిష్యతి. సుగ్రీవः తదా మాం కిం వా వదిష్యతి, అన్యే వానరాः అపి కిం వా వదిష్యంతి, అహమపి సీతా న లబ్ధా ఇది రామం తాం రామం కథం వా వదిష్యామి. అహం యది అహం సీత అన్యే యది అహం తథా వదిష్యామి తర్హి రామః ప్రాణాన్ త్ర్యక్ష్యతి, తదా లక్ష్మణः అపి మరిష్యతి. తాం వార్తాం శ్రుత్వా భరతः శత్రుఘ్నः చ ప్రాణాన్ త్ర్యక్ష్యతః. తతః పుత్రశోకేన కౌసల్యా సుమిత్రా కైకేయీ చ అపి మరిష్యంతి. రామస్య మరణం జ్ఞాత్వా సుగ్రీవः ప్రాణాన్ న ధరిష్యతి. తతః తస్య పత్ని రుమా వాలిపత్ని తారా చ ప్రాణాన్ న ధరిష్యతః. ఇలా చాలా వరకు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా మనం కథ చదువుకుంటూ అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంకా మనకి 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఇతోపి కేవలం 5 నిమిషాः ఏవ అవశిష్టాः. 5:04 అధునా కः సమయः? 5:04. సో ఇక్కడితో ఇది ఆగిపోకూడదు. మన సంస్కృత సంభాషణం లేదా సంస్కృత జ్ఞానం నిన్న చెప్పుకున్నాం కదా, ఎంత అపారమైనటువంటిదో ఈ సంస్కృతం చెప్పారు కదా. సో ఇలాగ మనం నేర్చుకోవాలంటే ఫస్ట్లో నీకు ఫస్ట్ డే చెప్పాను, ఎన్నో మనకి అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి సంస్కృత భారతి అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ కేవలము సంస్కృతము మాట్లాడడానికి మనం నేర్చుకోవటానికే శిబిరాలని పుస్తకాలని ఎన్నో విశేషంగా వాళ్ళ మొత్తము ఎంతోమంది దానికోసమే వాళ్ళ జీవితాన్ని అంతటినీ కూడా త్యాగం చేస్తున్నారు. సో అందులో కొన్ని పుస్తకాలు ఇక్కడ నేను చూపిస్తున్నా. గీతా సోపానం, సంభాషణ సందేశ అనేది ఒక మ్యాగజైన్, అది ప్రతి మంత్ వస్తుంది. గీతా సోపానం అంటే దీంట్లో ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి. అలాగే భాషా ప్రవేశ, సైన్స్ ఇన్ సాంస్క్రిట్, అలాగే ఇదొక వరుస, సురళ, సుగమ, సరస, సుఖద, ఇది ఒక్కొక్క మెట్లు అన్నమాట. సో ఇలా
స్టెప్స్ వైజ్గా అవి ఒక్కొక్క క్లాస్ లాగా ఉంటుంది. ఏ లఘు సంస్కృత కథల్లాగా, అలాగే మనకి పాటలు, రకరకాల డిక్షనరీస్, ఇలా రకరకాల పుస్తకాలన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇదేమో సంస్కృత గీతమాల, సంస్కృత వ్యవహార సాహస్రి, అలా గీతా సోపానం, ఇలా ఎన్నో 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 పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ మనం దాని ద్వారా మనం సంస్కృతం ఇంకా బాగా చదువుకోవచ్చు. ఇదంతా కాదండి, మనకి ఇవన్నీ నేర్చుకోవటం కొనుక్కోవటం కష్టం అంటే మనకి మాస్టర్ గారు దానికోసం కూడా మళ్ళీ కొత్తగా ఏమీ కొనక్కర్లేదని మనకి ప్రతీ నెల శ్వేతద్వీపంలో మన మ్యాగజైన్లో ప్రతీ నెల ఒక పేజ్ మనకి సంస్కృత పరిచయం అని మనకి శ్రీమన్నారాయణ గారు ప్రతి నెల ఇస్తున్నారు. అందులో మనకి చక్కగా అర్థమయ్యేటట్టుగా తెలుగులోనే రాసిస్తున్నారు. తెలుగు అంటే సంస్కృతంలో వాక్యము కింద తెలుగులో వచనం, దాని అర్థం. జన్యాహ రామస్య వనవాస విషయం భరతః అజానత్. తల్లి నుండి రాముని యొక్క వనవాస విషయమును భరతుడు తెలుసుకున్నాడు. అంటే ఇది కొంచెం మనం ఇప్పుడు నేర్చుకున్న దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. కొంచెం మనం ప్రీవియస్ మ్యాగజైన్స్ తీసుకొని అవన్నీ చదివితే ఇంకా బేసిక్స్ నుంచి మనం చక్కగా పదాల దగ్గర నుంచి చిన్న వాక్యాల దగ్గర నుంచి పెద్ద వాక్యాల వరకు అవన్నీ మనకి ప్రతి నెల మనకి ఇస్తున్నారు. అంటే కొత్త దానికోసం పరిగెట్టక్కర్లేదు, ఆల్రెడీ మన మ్యాగజైన్స్లో ఇవన్నీ ఉన్నాయి. సో సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వే భవంతు సుఖినః. ఇప్పుడు మీరే చెప్పాలి. సర్వే భవంతు సుఖినః, ఆనందంగా సుఖంగా, భవంతు భవాన్ భవంతు, సర్వే సంతు నిరామయ అంటే అందరూ కూడా ఎటువంటి క్లేశములు లేకుండా, ఇబ్బందులు లేకుండా అంటే ఇది కూడా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండటం. నిరామయాః. ఎందుకు సర్వే నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు అంటే అందరి యొక్క మంచిని మనం చూడాలి. మన కోసమే కాకుండా అందరి గురించి కూడా మనం వారి యొక్క మంచిని, భద్రం అంటే వాళ్ళ యొక్క ఆనందం, సుఖం, మంచి. పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవ్వరూ కూడా ఎటువంటి దుఃఖము కూడా పొందకూడదు అని మనకి ఇదొక వేదవాక్ అన్నమాట. అలా మనము మన జీవితాలని ఈ సంస్కృతముతో సంస్కారవంతులమై, ఈ సంస్కృతము మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన వేద వాంగ్మయాన్ని, మన భారతీయ వాంగ్మయం ఏదైతే ఉందో అది చక్కగా మనం అర్థం చేసుకునేటట్టుగా మనము తయారై మన భారతదేశానికి, మన చుట్టూ ఉన్న మానవులకు అందరికీ కూడా సేవ చేయటానికి, ఉపయోగపడటానికి ఉండాలని, అలాగే దాంతో మనము కూడా సంస్కరింపబడాలని, మనం అందరికీ కూడా అటువంటి సంస్కారం మాస్టర్ గారు ఇవ్వాలని కోరుకుంటూ వాసుదేవ 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 హరి ఓం. రామ్ రామ్.